గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రోజు గాయత్రి వంటింట్లో మోతీచూర్ లడ్డూలని తయారు చేయటం నేర్చుకుందాం. ఈ లడ్డూలని తయారు చేసుకునే ముందర మోతీచూర్ లడ్డూ టెక్నికాలిటీస్ అనే మూవీని నా వెబ్సైట్లో తప్పకుండా చూడండి. మోతీచూర్ లడ్డూలని ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలో ఆ మూవీలో విశదీకరించి చెప్పాను. ఈ లడ్డూలని తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. ముందుగా పిండి తడుపుకోవటానికి కావలసిన పదార్థాలని చూద్దాం. శనగపిండి 1 కప్పు 150 గ్రాములు. ఇక్కడ నేను బజ్జీలు పకోడీలు తయారు చేసుకునే మామూలు శనగపిండిని ఉపయోగించాను. పాలు 50 మిల్లీలీటర్లు. నీళ్లు తగినంత. ఇక్కడ నేను 185 మిల్లీలీటర్ల నీళ్లు పైన మరి కాస్త ఉపయోగించాను. వేయించుకోవటానికి తగినంత నూనె. ఇక్కడ నేను రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని ఉపయోగించాను. నూనె తాజాగా ఉండటం ముఖ్యం. నెయ్యి 1/2 కప్పు 100 గ్రాములు. కావాలనుకున్నవారు నెయ్యిని ఉపయోగించవచ్చు. ఈ నూనెలో కనుక కొద్దిగా నెయ్యిని వేస్తే లడ్డూలు తయారు చేసుకున్నప్పుడు నేతి సువాసనతో మరింత రుచిగా ఉంటాయి. ఇప్పుడు లడ్డూలు తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. మోతీచూర్ బూందీ 3.5 కప్పులు 400 గ్రాములు. పంచదార 1/4 కప్పు 160 గ్రాములు. కర్బూజా గింజలు 1 టేబుల్ స్పూను. పచ్చకర్పూరం చిన్న ముక్క. యాలక్కాయలు 2. నీళ్లు 200 మిల్లీలీటర్లు. నిమ్మరసం 1/2 టీ స్పూను. గార్నిష్ చేసుకోవటానికి పిస్తా పప్పులు. ఇప్పుడు మోతీచూర్ లడ్డూలని తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించే వస్తువులని చూద్దాము. గరాటా షేప్లో చిల్లులు ఉన్న మోతీచూర్ బూందీ గరిటెని తీసుకోండి. బూందీని వేయించిన తర్వాత నూనెలో నుంచి తీయటానికి కాస్త పెద్దగా ఉన్న చిల్లుల గరిటెని తీసుకోండి. బూందీ నూనెలో వేగుతున్నప్పుడు కలపటానికి మామూలు చిల్లులు గరిటెని తీసుకోండి. చిన్న చిన్న బూందీలు నూనెలో మిగిలిపోతాయి కాబట్టి వాటిని తీయటానికి ఒక టీ వడగట్టుకునే జల్లెడని కూడా తీసుకోండి. బూందీని వేయించి చిల్లుల గరిటెతో తీసిన తర్వాత పెట్టుకోవటానికి ఆ గరిటెకి సరిపడా గిన్నెని కూడా తీసుకోండి. బూందీని వేయించటానికి ఒక పెద్ద ఇనప మూకుడు తీసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్స్ ని చూద్దాం. మోతీచూర్ లడ్డూకి మోతీచూర్ బూందీ తయారు చేసుకునేటప్పుడు మూకుడు చుట్టుపక్కల అంతాను పిండి పడి రొచ్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అల్యూమినియం ఫాయిల్ తో చుట్టుకున్నారంటే తర్వాత క్లీన్ చేసుకోవటం తేలికవుతుంది. మూకుడిని స్టవ్ మీద పెట్టండి. మూకుడికి దగ్గరగా మూకుడు కన్నా ఎత్తులో ఒక వేదికని అంటే ప్లాట్ఫామ్ ని తయారు చేసుకుని పెట్టుకోండి. 2 పళ్ళాలని తీసుకుని వాటిలో పేపర్ నాప్కిన్లని పరుచుకుని దగ్గరగా పెట్టుకోండి. ఇప్పుడు చిన్న చిన్న బూందీలు అంటే మోతీచూర్ బూందీ తయారు చేయడం నేర్చుకుందాం. ఇక్కడ నేను పిండి తడుపుకోవటానికి ప్లాస్టిక్ మెజరింగ్ జగ్ ని వాడుతున్నాను. ఈ జగ్గులోకి శనగపిండిని వేసుకోండి. విస్క్ తీసుకుని ఈ శనగపిండిని ఒకసారి కలిపారంటే ఉండలు అవి ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి పాలు పోసుకోండి. ఆ పైన కాసిని నీళ్లు పోసి విస్క్ తీసుకుని కలపండి. ముందు ఈ పిండిని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఆ పైన నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ కలపండి. ఉండలు కట్టకుండా ఉండాలంటే నీళ్లన్నీను ఒక్కసారే పోయకూడదు. కాస్త కాస్త పోసుకుంటూ కలపండి. ఉండలు అవి లేకుండా పిండి స్మూత్ గా ఉండాలి. ఆ రకంగా కలుపుకోండి. ఇక్కడ చూడటానికి పిండి స్మూత్ గానే ఉంది గాని ఎందుకైనా మంచిది ఒకసారి వడగట్టండి. చూస్తున్నారు, జల్లెడలో శనగపిండి ఉండలు మిగిలినాయి. పిండి ఏ పాళంలో ఉండాలో చూడాలంటే విస్క్ ని పిండిలో ముంచి పైకి ఎత్తి గమనించండి. పిండి కనుక తీగలాగా పడుతూ ఉంటే మోతీచూర్ బూందీ చేయటానికి చిక్కగా ఉన్నట్టు లెక్క. కాబట్టి కాసిని నీళ్లు పోసి కలపండి. పిండి బాగా పల్చగా ఉండాలి. కానీ ఇక్కడ గమనిస్తున్నారు, పిండి కాస్త చిక్కగా ఉంది. మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కలపండి. పిండిలో నుంచి విస్క్ ని పైకెత్తినప్పుడు చుక్కలల్లే కారాలి. ఆ పాళానికి వచ్చేదాకా నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ కలపండి. ఇక్కడ గమనించండి, పిండి పల్చగా ఉంది, సరైన పాళానికి వచ్చింది. ఇక్కడ నేను 185 మిల్లీలీటర్ల నీళ్లు పోసి పిండిని కలిపి వడగట్టాను. ఆ పైన సుమారు 10 మిల్లీలీటర్ల నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని పాళానికి కలుపుకున్నాను.
ఇప్పుడు ఈ జగ్గు మీద మూత పెట్టుకుని నూనె కాగేంతసేపు పక్కనుంచుకోండి. స్టవ్ మీద పెట్టుకున్న మూకుడులో నూనె పొయ్యండి. ఆ పైన అందులోకి నెయ్యి కూడా వెయ్యండి. ఈ నూనెలోకి కొద్దిగా నెయ్యి వేసుకున్నారంటే బూందీ తయారైన తర్వాత నేతి వాసన వస్తూ బావుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనెని కాయండి. ఒక పళ్ళెంలోకి ఈ బూందీ గరిటెని పెట్టుకుని దగ్గరగా ఉంచుకోండి. నూనె కాగింది లేనిది చూడాలంటే స్పూన్ యొక్క వెనక భాగంతో కొద్దిగా పిండిని తీసుకుని ఈ నూనెలోకి వెయ్యండి. పిండి కనుక అడుగుకి చేరి మెల్లిగా పైకి వస్తూ ఉంటే నూనె పూర్తిగా కాగనట్టు లెక్క. అదే పిండి వేసిన వెంటనే పైకి వస్తూ ఉంటే పాళానికి కాగినట్టు లెక్క. ఇక్కడ నూనె కాగింది, బూందీ వేసుకుందాం. ఈ బూందీ గరిటెని గమనించండి. ఎక్కడైతే వేలు పెట్టి చూపిస్తున్నానో అక్కడ చిల్లులు లేవు కదా, ఆ భాగంలో కనుక పిండిని వేశారంటే అది ఆ పక్కన చిల్లులున్న వైపు జారి పెద్ద పెద్ద బూందీలు వస్తాయి. కాబట్టి పిండిని ఆ ప్రదేశంలో పొయ్యకూడదు. అంటే పిండిని చిల్లులున్న వైపే పొయ్యాలి. తగినంత పిండిని ఈ బూందీ గరిటెలోకి వేసుకుని పీట మీద రోలు పెట్టుకున్నాం కదా, ఆ రోలు మీద ఈ బూందీ గరిటె కాడని పెట్టి కొట్టారంటే పిండి చిన్న చిన్న బూందీలులాగా ఈ నూనెలోకి పడుతుంది. ఒకటే పద్ధతిలో ఈ గరిట కాడని ఆ ఎత్తుపీఠం మీద పెట్టి కొట్టారంటే అన్ని బూందీలు సమమైన సైజులో వస్తాయి. తీసుకున్న నూనెకి సరిపడినంత పిండిని బూందీలాగా వేసుకోండి. ఇప్పుడు దగ్గర పెట్టుకున్న పళ్ళెంలోకి ఈ బూందీ గరిటెని తిరగేసి పెట్టారంటే ఏపాటైనా మిగిలిన పిండి ఆ పళ్ళెంలోకి జారిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ ఈ బూందీలని వేయించండి. బూందీ కాస్త క్రిస్ప్ అవ్వాలి, కానీ రంగు మారకూడదు. కాబట్టి జాగ్రత్తగా వేయించండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న బూందీలు పడ్డాయి. మోతీచూర్ లడ్డూకి ఈ సైజు బూందీలే కావాలి. ఇప్పుడు పెద్ద చిల్లుల గరిటె తీసుకుని నూనెలో నుంచి ఈ బూందీనంతాను తీయండి. సాధ్యమైనంత త్వరగా ఈ బూందీ రంగు మారకముందు నూనెలో నుంచి తీయాలి. చూశారు, ఈ రంగులో తీసేయాలి. ఇప్పుడు బూందీ ఉన్న ఈ గరిటెని గిన్నెలో ఏటవాలుగా పెట్టండి. ఇప్పుడు నూనెలో మిగిలిన బూందీని టీ వడగట్టుకునే జల్లెడతో తీశారంటే తేలిగ్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా ఈ బూందీని కూడా రంగు మారకముందు తీసేయాలి. బూందీ గరిటెని పళ్ళెంలో తిరగేసి పెట్టాం కదా, ఇక్కడ చూడండి, గరిటెలో మిగిలిన పిండంతాను పళ్ళెంలోకి వచ్చేసింది. నూనెలో నుంచి బూందీని తీసిన గరిటెని గిన్నెలో ఏటవాలుగా పెట్టాం కదా, కాసేపు ఆగి గమనించండి. బూందీలో నుంచి నూనె ఈ గిన్నెలోకి జారింది. చూశారు గదా, అన్ని బూందీలు చిన్న చిన్నగా ఒకే సైజులో ఉన్నాయి. ఇప్పుడు ఈ గరిటెలోని బూందీని పేపర్ నాప్కిన్ మీద వేసుకోండి. అలాగే టీ వడగట్టుకునే జల్లెడలో ఉన్న ఈ బూందీని కూడా పేపర్ నాప్కిన్ మీద వేసుకుని స్పూన్ యొక్క వెనక భాగంతో ఆ పేపర్ నాప్కిన్ మీద ఈ బూందీని సింగిల్ లేయర్లో పరిచారంటే బూందీలో ఉన్న ఎక్స్ట్రా నూనెంతా ఆ పేపర్ నాప్కిన్ పీల్చుకుంటుంది. ఒక బౌల్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ బూందీని పేపర్ నాప్కిన్ మీద నుంచి తీసి ఈ బౌల్లోకి మార్చుకోండి. గరిటెలో నుంచి నూనెంతా జారి గిన్నెలోకి పడింది. అయినా కూడా ఈ బూందీలలో నూనెంత మిగిలిందో ఈ పేపర్ నాప్కిన్లని చూస్తే తెలుస్తుంది. ఆ పేపర్ నాప్కిన్ ని తీసేసి కొత్త పేపర్ నాప్కిన్ ని పళ్ళెంలో పరవండి. ఇప్పుడు మళ్ళీ బూందీ తయారు చేసుకోండి. ఇందాక చెప్పుకున్న విధంగా బూందీని తయారు చేసుకుని పేపర్ నాప్కిన్ల మీద వేసుకుని నూనెంతా పోయేటట్టుగా చూసుకోండి. ఇలా తయారు చేసుకుంటున్న బూందీని ఈ బౌల్లోకి వేసుకుంటూ రండి. ఒక వెడల్పాటి పెద్ద పళ్ళెం తీసుకుని దాంట్లో పేపర్ నాప్కిన్లని పరవండి. గమనించారా, పిండి పల్చగా లేకపోతే చిన్న చిన్న బూందీలు రావు. కానీ పిండి పల్చగా ఉంటే బూందీలు నూనె పీలుస్తాయి. కాబట్టి వీలైనంత వరకు పేపర్ నాప్కిన్ల మీద పరిచి ఈ బూందీలలో నుంచి నూనెంతా తీసేయాలి. మొత్తం బూందీని తయారు చేసుకోవటం అయిపోయిన తర్వాత ఈ పెద్ద పళ్ళెంలోని పేపర్ నాప్కిన్స్ మీద తయారు చేసుకున్న బూందీని వేసి చేత్తో సింగిల్ లేయర్లో పరవండి. ఇలా కొన్ని గంటల పాటు దీన్ని పక్కన పెట్టారంటే ఆ బూందీలలోని నూనెంతా ఆ పేపర్ నాప్కిన్లు పీల్చుకుంటాయి. పేపర్ నాప్కిన్ మీద బూందీని పరుచుకుని పెట్టుకున్నాం కదా, దాన్నంతటినీ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకోండి. పేపర్ నాప్కిన్ మీద ఉన్న బూందీని జాగ్రత్తగా తీసి ఆ బౌల్లోకి వేసుకోండి. ఇలా బూందీనంతటినీ బౌల్లోకి మార్చుకోండి. ఇక్కడ గమనించండి, పేపర్ నాప్కిన్ ఎంత నూనెని పీల్చిందో. కొత్తగా మోతీచూర్ బూందీ తయారు చేసేటప్పుడు కొంత నష్టం ఉంటుంది. అదెలాగో చూద్దాం.
బూందీ పిండిని బూందీ గెరిటలో వేసి నూనెలోకి కొట్టినప్పుడు అది నూనెలో పడకుండా మూకుడు అంచుల మీద పడి వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బూందీని వేయించిన తర్వాత నూనెలో నుంచి తీసేటప్పుడు ఆలస్యం చేస్తే ఆ బూందీ రంగు మారి మోతీచూర్ లడ్డూలు కట్టడానికి పనికి రాకుండా పోవచ్చు. ఆ రకంగా వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. బూందీ తయారు చేయంగానే తూకం తూచి చూడండి. ఆ తర్వాత పేపర్ నాప్కిన్ మీద పరిచి నూనెంతా తీసేసిన తర్వాత తూకం తూచి చూశారంటే తేడా ఉంటుంది. ఆ రకంగా కూడా కొంత వేస్టేజ్ ఉంటుంది. కాబట్టి ఇంత శనగపిండికి ఇంత పంచదార అనే లెక్క బదులు ఇంత బూందీకి అంత పంచదార అనే లెక్కని తీసుకోవడం సరైన లెక్క అని నేను భావిస్తాను. కాబట్టి ఇక్కడ బూందీలో నుంచి సాధ్యమైనంత వరకు నూనెనంతా తీసేసిన తర్వాత దాన్ని తూకం వేసి తీసుకుంటాను. ఇలా ఈ లడ్డూలు తయారు చేయడానికి నేను 400 గ్రాముల బూందీని ఉపయోగిస్తున్నాను. యాలక్కాయలకి పైపెచ్చుల్ని తీసి గింజల్ని వేరు చెయ్యండి. ఈ యాలక్కాయ గింజలని చిన్న రోటులో వేసుకోండి. అలాగే ఆ రోట్లోకి పచ్చకర్పూరం, కాస్త పంచదార కలిపి నూరండి. పంచదార వేయటం మూలాన యాలక్కాయ గింజలు కూడా మెత్తగా నూరుకుంటాయి. ఈ రకంగా పొడిని తయారు చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకోండి. ఉపయోగించేంత వరకు వాసన పోకుండా ఉండటానికి గట్టి మూతని పెట్టుకోండి. స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో కర్బూజా గింజల్ని వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో వేయించండి. కాసేపు అయ్యేసరికి గమనిస్తారు ఈ గింజలు కాస్త ఉబ్బుతాయి. అలాగే మరి కాసేపు వేయించారంటే చిటపటలాడటం మొదలెడతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూకుడులో నుంచి ఆ కర్బూజా గింజలని ఒక ప్లేట్లోకి వేసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. లోతుగా ఉన్న ఒక మూకుడు తీసుకుని దాంట్లోకి పంచదారని వేసుకోండి. ఆ పైన నీళ్లు కూడా పొయ్యండి. గరిటెతో కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో ఉడికించండి. పంచదార పూర్తిగా కరిగేదాకా కలుపుతూ ఉడికించండి. ఇక్కడ గమనిస్తున్నారు పంచదార పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వెయ్యండి. నిమ్మరసం వేస్తే పంచదార పాకం క్రిస్టలైజ్ అవ్వదు, అంటే స్ఫటికంలాగా గడ్డగట్టదు. ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉడికించండి. పంచదార సరైన పాకానికి వచ్చిందో లేదో తెలుసుకోవటానికి క్యాండీ థర్మామీటర్ ని ఉపయోగించొచ్చు. ఈ పంచదార పాకం క్యాండీ థర్మామీటర్ మీద 105 డిగ్రీల సెంటీగ్రేడ్ రావాలి. ఇక్కడ పాకంలో తీగలు రావక్కర్లేదు, కానీ కాస్త చిక్కగా ఉండాలి. అలా వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ గమనిస్తున్నారు పాకం క్యాండీ థర్మామీటర్ మీద 105 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాకంలో పచ్చకర్పూరం, యాలకుల పొడిని వెయ్యండి. అలాగే వేయించి పెట్టుకున్న కర్బూజా గింజల్ని వెయ్యండి. ఆ పైన 400 గ్రాముల బూందీని కూడా వెయ్యండి. అంతాను బాగా కలపండి. బూందీ అంతా ఈ పాకాన్ని పీల్చుకునేటట్టుగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇక్కడ గమనించండి పాకం అంతాను బూందీ పీల్చేసుకుంది. ఇప్పుడు ఈ మూకుడు మీద మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు పక్కనుంచండి. 15 నిమిషాలైన తర్వాత మూత తెరిచి గరిటెతో ఈ మిశ్రమాన్నంతాను కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి మార్చుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంతో లడ్డూలు కడదాం. ముందుగా చేత్తో ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలపండి. పిడికెడు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వేళ్ల మధ్య నొక్కుతూ ఉండల్లే చేసుకోండి. ఇలా లడ్డూని తయారు చేసుకుని చేతిలో తిప్పుతూ స్మూత్ గా అయ్యేటట్టుగా చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న లడ్డూని ఒక పళ్ళెంలో పెట్టుకోండి. మళ్ళీ ఒక పిడికెడు మిశ్రమాన్ని తీసుకుని ఉండల్లే చేసుకుని వేళ్ల మధ్య పెట్టి కొద్దిగా నొక్కుతూ లడ్డూని తయారు చేసుకోండి. ఇలా అన్ని లడ్డూల్ని తయారు చేసుకుని పళ్ళెంలో విడివిడిగా పెడుతూ రండి. ఇలా మిశ్రమాన్నంతటిని లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలని గార్నిష్ చేసుకోవటానికి పిస్తా పప్పుల్ని ఉపయోగించాను. ముందుగా వీటికి పై తొక్కలు తీయాలి. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ పిస్తా పప్పుల్ని వేసుకుని ఆ పైన కాసిని నీళ్లు పోయండి. ఇప్పుడు ఈ బౌల్ ని తీసుకువెళ్లి మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టుకుని హై పవర్ మీద 1 నిమిషం పాటు లేదా నీళ్లు తెరలటం మొదలయ్యేదాకా ఉడికించండి. ఆ తర్వాత ఆ బౌల్ ని బయటికి తీసి కాసేపు పక్కన పెట్టండి. ఒక పిస్తా పప్పు తీసుకుని కొద్దిగా నొక్కారంటే దానిపై తొక్క తేలిగ్గా ఊడి వస్తుంది. ఇలా అన్ని పిస్తా పప్పులకి తొక్కల్ని తీసి ఒక్కొక్క పిస్తా పప్పుని 4 పొడుగాటి ముక్కలుగా తరుక్కుని పెట్టుకోండి. ఈ పిస్తా ముక్కలతో లడ్డూలని గార్నిష్ చేసుకుంటే చూడటానికి ఎంతో బాగుంటాయి.
మోతీచూర్ లడ్డు తయారైపోయింది. ఏదైనా పార్టీలు గాని ఫంక్షన్స్ గాని జరిగినప్పుడు ఇటువంటి లడ్డూలని తయారు చేసి పెట్టచ్చు. ఈ మోతీచూర్ లడ్డూలని ఒకటో రెండో తిని ఊరుకుంటామంటే సరిపోదు. మరి ఈ లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. ఈ లడ్డూలని మరింత ఆకర్షణీయంగా కూడా చూపించచ్చు. ఒక్కొక్క లడ్డూని పేపర్ కప్ లో పెట్టుకుని వాటిని ఒక గాజు బౌల్లో పెట్టుకున్నారంటే చూస్తేనే తినాలని అనిపిస్తుంది. ఈ బౌల్ మీద టైట్ గా మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. అయినా మిగిలితే కదా ఈ లడ్డూలని స్టోర్ చేసుకుంటాము. ఇంట్లోని వారి ముందర పెట్టారంటే ఇట్టే వెళ్ళిపోతాయి. ఇక్కడిచ్చిన పాళ్లతో 20 మోతీచూర్ లడ్డూలు వస్తాయి. ఈ రెసిపీలో చెప్పిన విషయాలని జాగ్రత్తగా పాటిస్తే ఇంట్లోనే ఈ మోతీచూర్ లడ్డూలని ఎంతో తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకోవటానికి ఈ మూవీ ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.